హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ హారిక సత్య. మార్నింగ్ లేచేసరికి ఆఫీస్ హడావిడితే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇవాళ నుంచి మా వారు న్యూ ఆఫీస్కి అయితే రెగ్యులర్గా వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఇంతకుముందు ఆల్మోస్ట్ 1 ఇయర్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. మధ్య మధ్యలో కొన్ని డేస్ అయితే ఆఫీస్కి వెళ్ళి స్వైప్ చేసి రావటము, లేదు ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేసేవాళ్ళు. ఇప్పటి నుంచి అలా కాదు, రెగ్యులర్గా వెళ్ళాలన్నమాట. కానీ ఇప్పుడు అలా కాదు కాబట్టి ఎర్లీగా లేవాలి, టిఫిన్ ప్రిపేర్ చేయాలి, లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేయాలి. దాంతోపాటు తను ఆఫీస్కి వెళ్ళేలోపు పూజ కూడా కంప్లీట్ అవ్వాలి. దీపం పెట్టేసి టిఫిన్ తిని ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు. సో ఇవాళ నుంచి మా డైలీ రొటీన్లో మొత్తం చేంజ్ అయిపోతుంది. నిజం చెప్పాలంటే నాకు కూడా కొంచెం కొత్తగానే ఉంది. ఎందుకంటే 1 ఇయర్ తర్వాత ఇప్పుడు రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తున్నారు. దాంతోపాటు లంచ్ ప్రిపేర్ చేసి బాక్స్ కట్టాలి కాబట్టి నేను కొంచెం రిలాక్స్ అయ్యి టిఫిన్ తినేసాను. తను ఆఫీస్‌కెళ్ళిన తర్వాత నేను నా పనులు చేసుకున్నాను. కొంచెం రిలాక్స్ అయ్యి హెయిర్ సెట్ చేసుకున్నా. అప్పటికే కర్రీస్ కూడా ప్రిపేర్ చేయాల్సొచ్చింది. నేను వంట చేసి లోపు మా వారు కాల్ చేసి నేను మళ్ళీ రిటర్న్ అవుతున్నాను, ఇక్కడ వర్క్ అయితే అయిపోయిందని చెప్పారు. నేను కిచెన్‌లో మొత్తం క్లీన్ చేసి పెట్టుకొని ఆల్రెడీ కర్రీస్ కూడా చేసి పెట్టుకున్నాను. రైస్ కూడా వండేసుకున్నాననమాట. తను ఇవాళ రారేమో లంచ్‌కి, ఆఫీస్‌లోనే తినేస్తారేమో అనుకున్నా. అలా కాదు, 1 అవర్ తర్వాత కాల్ చేసి నాకక్కడ వర్క్ అయితే అయిపోయింది, నేను రిటర్న్ అవుతున్నాను, లంచ్ అయితే ప్రిపేర్ చెయ్యనైతే చెప్పారు. అదేంటి మార్నింగ్ అలా చెప్పలేదు కదా అంటే, లేదు ఇక్కడ వర్క్ అయిపోయింది కాబట్టి నేను రిటర్న్ అవుతున్నా అంటే, మళ్ళీ నేను రైస్ పెట్టాల్సొచ్చింది. నాకు ఈరోజు మొత్తం డబల్ పనయిపోయింది. ఈవినింగ్ కొంచెం బయటికి వెళ్దాం అనేసి మొబైల్‌కి న్యూ కవర్స్ అండ్ కొన్ని కవర్స్ చూద్దాం అనేసి కొన్ని మొబైల్ షాప్స్ అయితే తిరిగాము. అలా కొంచెం టైం స్పెండ్ చేసి ఇంటికైతే వచ్చేసాము. సో, ఇవాళ మా మార్నింగ్ రొటీన్ ఫస్ట్ డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ముందు ముందు ఎలా ఉంటుందో అస్సలు తెలీదు. ఈరోజు వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. బాయ్.